హలో అందరికీ, ఆలుగడ్డ ఎగ్ కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఈ కాంబినేషన్ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను. చపాతీకి అయితే సూపర్ అని చెప్పొచ్చు. రైస్లో కూడా బాగుంటుంది. అసలు ఇలా ఆలుగడ్డ ఎగ్ ఎవరు కాంబినేషన్ వండరు అనుకుంటున్నా. నేను ఒకరోజు ట్రై చేశాను, ఇంకా బాగుంది, కంటిన్యూ చేస్తాము. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు కుర్మా టమాటా ఆలుగడ్డ కన్నా ఎక్కువ ఎగ్ ఆలుగడ్డ ఎక్కువ చేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆలుగడ్డ ఎగ్ కూర కోసం ఇలా 2 ఆలుగడ్డలు, 2 ఉల్లిగడ్డలు, 2 క్యారెట్లు, ఒక 4 పచ్చిమిరపకాయలు. క్యారెట్ ఈసారి ట్రై చేశాను. రెగ్యులర్గా అయితే ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, ఎగ్ వండుతాను. ఇలా సన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సన్నగా ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆలుగడ్డలు చాలా చిన్నవి ముక్కలుగా కట్ చేసుకోండి. ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, క్యారెట్లు అన్నీ చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. పెద్దగా కట్ చేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది కూర. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసి బాగా వేడెక్కాక ఇలా మనం ముందు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, టమాటాలు వేసి బాగా ఫ్రై కావాలి. మెత్తగా అనేది ఉండదు, బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఆలుగడ్డ వేయగానే మెత్తగా అయిపోతుంది. ఉల్లిగడ్డ ఆలుగడ్డ కాంబినేషన్లో చాలా మెత్తగా అవుతుంది. సో అందుకనేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మళ్ళీ క్యారెట్ వేయాలి. క్యారెట్ వేసి జస్ట్ మెత్తగా అయితే సరిపోతుంది. ఇది ఆల్మోస్ట్ ఆలుగడ్డతో పాటు ఉడుకుతుంది కాబట్టి జస్ట్ మెత్తగా అయితే సరిపోతుంది. తర్వాతకి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి రావాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేయాలి. ఇలా అడుగు పట్టకుండా చూసుకోండి. ఆలుగడ్డలు వేసి బాగా కలపండి. ఆలుగడ్డలు వేయడం వల్ల వెంటనే అడుగు పట్టేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా కలిపి మూత పెట్టండి. ఈలోపు మెత్తగా అవుతాయి. ఆలుగడ్డలు వేసి మూత పెట్టండి. మెత్తగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు వేసి బాగా కలపండి. చూడండి, ఆల్రెడీ అడుగు పట్టేసింది. పొటాటో వేస్తే వెంటనే అడుగు పట్టేస్తుంది. ఇలా బాగా గీరుతూ కలపాలి, లేదంటే ఇంకా ఎక్కువ అడుగు పట్టేస్తుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. కారం తర్వాతకి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. మసాలా అవసరం లేదు, గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్గా ధనియాల పొడి వేస్తే సరిపోతుంది. ఇలా వేసి బాగా కలపండి. మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ బ్రేక్స్ చేసుకొని ఎక్కడ ఎగ్స్ అక్కడే వదిలేసేయాలి. జస్ట్ వదిలేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడే వదిలేస్తే కొద్దిసేపటికి బాగా హీట్ అయ్యి అటు ఇటు స్ప్రెడ్ అయ్యి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ అయిపోతాయి. ఇప్పుడు కొంచెం బాగా వేడవుతుంది కదా, దీన్ని ఇట్లా తిరగాల వేయాలి, అంటే తీసి తిప్పి వేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను, అలా తీసి తిప్పి వేయండి. అందువల్ల పైన ఉన్న తడి కూడా, అంటే ఎగ్ కూడా ఉడికిపోతుంది. అలా వేసి జస్ట్ ఒక 1-2 మినిట్స్ అలా వదిలేయండి. వేసిన తర్వాత బాగా ఉడుకుతుంది. అప్పుడు మళ్ళీ కలపండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఉడికిపోయింది ఎగ్ కూడా. సో మళ్ళీ అడుగు పట్టేసింది కాబట్టి బాగా గట్టిగా గీరుతూ కలపండి. ఇలా కలపడం వల్ల అడుగు పట్టేయకుండా ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది.